ఏ తప్పు చేయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చెల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవారు జైల్లో ఉన్నారని, అరాచకాలు అక్రమాలు చేసేవాళ్లు బయట ఉన్నారని విమర్శించారు. కొంటారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డుగా గోడ కట్టి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధించారన్నారు. వేధింపులు తాళలేకనే మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వాళ్ళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కర లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు, కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో. దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కట్టంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేము లేదా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు.